ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు. మీరందరూ ఎలాగ ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం లెసన్ నెంబర్ 36 చదువుకోబోతున్నాము. ఐరోపియాలో సంస్కరణలు, రిఫార్మేషన్ ఇన్ యూరప్. దీంట్లో చదువుకోవలసిన భాగము ప్రకటన గ్రంథము 3:7 నుండి 13. కంఠత వాక్యము రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 3:7, 8. అవి రెండు కూడా మనము చదువుకుందాం. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరుడు. అండ్ టు ది ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా రైట్, దీస్ థింగ్స్ సేయత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ, హీ దట్ హ్యాడ్ ద కీ ఆఫ్ డేవిడ్, హీ దట్ ఓపెనెత్ అండ్ నో మ్యాన్ షట్టెత్, and shutteth and no man openeth. I know thy works. Behold, I have set before thee an open door, and no man can shut it. For thou hast a little strength, and hast kept my word, and hast not denied my name. సో ఇందులో మనం చూస్తే ఫిలడెల్ఫియా సంఘం గురించిన విషయం. అది ఏ పీరియడ్ అంటే 1500 AD నుండి మరి 18th century రిఫార్మేషన్ పీరియడ్ అంతా కూడా అది వస్తుందన్నమాట. సో 16, 17, 18 అంతవరకు మనము చెప్పొచ్చు. అది ఫిలడెల్ఫియా పీరియడ్, ఆ టైం లైన్ అనమాట. సో సంఘపు ఒక యుగము అందులో మనము ఇది చూస్తున్నాం. యేసు ప్రభు చెప్తున్నారు, నీకు కొంచెము శక్తి ఉన్నను, మీ శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగన అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్య నేరుడు అని చెప్తున్నారు అనమాట. సో ఈ పీరియడ్ ఎలాగ ఉంటుందంటే, మనం చూస్తే పోయిన లెసన్లో మనం చూసాం కదా, అంటే దానికి ముందున్న లెసన్లో కూడా మనం చూసాం ఏంటంటే, సంఘ చీకటి కాలంలో, ఆ చీకటి కాలంలో నుండి దేవుడు ఏం తీసుకొస్తున్నాడు? వెలుగుని తీసుకొస్తున్నాడు అనమాట. సో దేవుని సాక్షి బిడ్డలు ఎక్కడైనా ఉన్నారు. ఎంత లోకంలో ఎంత చీకటి కమ్మినప్పటికీ కూడా దేవుని సంఘము, దేవుని విశ్వసించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నారు? ఒక గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్, నోబడి కెన్ షట్ ఇట్, ఐ విల్ షట్ అండ్ నోబడి కెన్ ఓపెన్. ఈయన ఎవరంట? దావీదు ఒక తాళము చేయిని కలిగి ఉన్నాడని చెప్తున్నాం. సో ఇక్కడ దీంట్లో మనం ఇప్పుడు ఏం చదువుకోబోతున్నామంటే, ఈ సంస్కరణల సమయంలో కొంతమందిని దేవుడు ఎన్నుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సత్యం తెలుసుకున్నాక ఏదైతే అబద్ధం ఉందో దానికి విరుద్ధంగా పోరాడడం ద్వారా ఏం జరిగిందంటే దేవుని సత్యము బయటికి వచ్చిందనమాట. దీంట్లో మనం చూస్తున్నాము కొంతమందిని, లైక్ మార్టిన్ లూథర్, స్వింగ్లీ, జాన్ కాల్విన్ అనే ఒక విశ్వాసం కలిగిన దేవుని బిడ్డల్ని దేవుడు ఎన్నుకొని ఈ సమయంలో దేవుడు గొప్ప కార్యం చేసిందని మనము చూస్తున్నాం అన్నమాట. మార్టిన్ లూథర్ గురించి మనం చూద్దాం. మార్టిన్ లూథర్ ఎలాంటి వాడు అని చూస్తే, ఐస్లేబెన్ అనే పట్టణంలో, జర్మనీలో ఉంది ఆ పట్టణము. అక్కడ 1483 సంవత్సరంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుండి కూడా ఆయన ఏంటంటే, ఆయన దేవునికి అంటే ఒక నమ్మకమైన ఒక వ్యక్తి అనమాట. ఇంకా ఆయనకు తెలిసిన వరకు ఆ టైంలో క్యాథలిసిజమే ఉండింది అనమాట. సో ఆ క్యాథలిక్స్ ఉన్న సమయంలో దేవునికి భయభక్తిగా ఉన్నాడు అనమాట. సో అట్లాంటి ఒక వ్యక్తి. ఆయన ఏం చేశాడు? ఆయన ఎర్ఫర్ట్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో నుండి ఆయన ఏం చేశాడు? ఆయన డిగ్రీని సంపాదించిన తర్వాత 1505లో ఆయన క్యాథలిక్ ఒక యాజకుడుగా ఆయన మారాడు. సో క్యాథలిక్ ప్రీస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఒక మాంక్ అంటే ఏంటంటే, వాళ్ళు అంతా లోకంలో అంతా వదిలిపెట్టినట్టు ఒక మానస్ట్రీ అని ఉంటుంది వాళ్ళకి సెపరేట్గా, అందులో వాళ్ళు ఉంటారు. సో ఆ మానస్ట్రీలో ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోరు. ఇంకా పోప్ ద్వారాను, ఇంకా క్యాథలిక్ చర్చ్ వాళ్ళకి ఏమి ఇస్తుందో దాన్ని చాలా బాగా పాటిస్తారు. ఇంకా ఎప్పుడు వాళ్ళు ఏంటంటే బైబిల్ చదవడము, మరి పోప్ ఇచ్చిన సిద్ధాంతాలని ఫాలో చేయడము, అలాంటిదంతా కూడా వాళ్ళు చాలా కమిట్మెంట్తో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఆయన 1505లో ఒక క్యాథలిక్ ప్రీస్ట్గా అయ్యాడు.
అసలు ఆయన చెప్పాలంటే వాళ్ళ ఫాదరు ఆయనని లాయర్గా చేయాలనుకున్నాడు. లా కాలేజీలో కూడా వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పటికి కూడా ఆయన ఒకరోజు ఇంటికి వస్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ తుఫాను, ఉరుములతో కూడిన తుఫాను వచ్చిందనమాట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇంకా ఆయన బతకడు అనుకున్నాడు అనమాట. సో అలాంటి తుఫాన్లో ఆయన ఇరికిపోయాడు అనమాట. అలాగ ఉన్నప్పుడు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఈ విధంగా నన్ను కాపాడితే నేను ఒక ప్రీస్ట్ అయిపోతానని చెప్పాడు అనమాట. అలాగే ఆయన దేవుడు ఆయనను కాపాడాడు. ఆయన ఒక ప్రీస్ట్ అయిపోయాడు. ఆయన ఒక నమ్మకమైన ఒక వ్యక్తి అనమాట. పోపులు ఇచ్చిన అన్ని విషయాల్ని కూడా చాలా బాగా ఆయన కీపప్ చేశాడనమాట. డెలిజెంట్గా ఆయన కీపప్ చేశాడనమాట. కానీ ఎంత ఆయన చేసినప్పటికి కూడా ఏమైందంటే ఆయనకు ఒక నెమ్మది రాలేదు హృదయంలో. అది సంథింగ్ ఇంకా ఏదో ఉంది, నాకు పాపం మీద జయం దొరకట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి చెప్పిన వాటిని అన్నిటిలో నేను కీపప్ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా నాకు ఏంటంటే మా హృదయంలో చాలా కలవరం ఉంది అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. సో మనము పౌల్ని కూడా మనం చూస్తే రోమాపత్రిక 7వ అధ్యాయంలో అలాగనే మనము ఆయన గురించి కూడా మనము చూడొచ్చు. ఆయనకు కూడా ఏంటంటే నేను చేయాలని కోరుకున్న వాటిని నేను చేయలేకపోతున్నా, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను. అక్కడ కూడా మనం చూస్తే అక్కడ ఒక స్ట్రగుల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఆయనలో ఒక పోరాటం అనేది కనబడుతుంది. అది ఒక్కరికే కాదు, అందరికి కూడా మనకు కలుగుతుంది అనమాట. మనం పరిశుద్ధంగా జీవించాలని మనం అందరం కోరుకుంటాం, కానీ మనం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. ఇది ఎందుకు? మనం మంచి క్రియలు చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మనకేంటి దేవునితో సంబంధం దొరకట్లేదు. సో అలాంటి విషయంలో ఆ విధంగానే లూథర్ కూడా కలిగిందనమాట. సో ఆయనకి ఎంత మాత్రం కూడా ఎలాంటి నెమ్మది దొరకలేదనమాట. అప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఒక కన్ఫెసర్ అని ఉంటారు. వాళ్ళు ఆ సమయంలో ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు అప్పుడు కూడా కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది అది. ఒక కన్ఫెసర్ అని ఉంటారు. ఆ కన్ఫెసర్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చేసిన పాపములంతా కూడా ఆయనకు చెప్పాలన్నమాట. చెప్తే ఆయన ఏం చేస్తాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడంట. దేవుని దగ్గర ఈయన కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన్ని క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడు నీకు క్షమాపణ దొరికింది అని చెప్తాడు. సో ఈయనకి డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ లేదు, కానీ ఓన్లీ త్రూ ద కన్ఫెసర్, ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక ప్రీస్ట్ అయి ఉంటాడు. సో ఆ విధంగా ఆయన పంచుకున్న టైంలో ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు రక్తంలో నీకు జయం దొరకాలని ప్రార్థన చేసుకో అని చెప్పాడు. సో ఈ విధంగా ఆయన చూస్తూ ఆయనకు బాగా ఒక పోరాటం జరుగుతున్న సమయంలో ఆయన బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు రోమాపత్రిక, గలతీలకు రాసిన పత్రిక ఇవంతా కూడా ఆయన చదివినప్పుడు ఆయనకు కొన్ని విషయాలు అర్థమైందనమాట. అక్కడ ఏమైనా ఉందంటే, మనము గలతీయులు రాసిన పత్రికలో 2:15-16 మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియమూలమున గాక క్రీస్తు నందల విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇది ధర్మశాస్త్రం వలన కాదు, కానీ మనకు ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాకుండా క్రీస్తు యేసు మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారానే మనకేం దొరుకుతుందంట, మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని ఇక్కడ రాయబడినట్లు. మరి ఇంకా రోమాపత్రికలలో 3వ అధ్యాయం 28 వచనంలో కూడా మనకి ఇలాంటిదే మనకు దొరుకుతాయి అనమాట. సో ఈ విధంగా ఆయన చదువుకున్నప్పుడు ఆయనకు అది చదవడం ద్వారా మరి ఆయనకు ఏమర్థమైపోయిందంటే, ఇది మనం చేసే క్రియల ద్వారా మనకు రక్షణ దొరకదు, కానీ క్రీస్తు మన నిమిత్తమే మరణించాడు, ఆయన మరణించడం ద్వారా ఆయన తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు, మన పాపం మీద ఆయన మరణించి తిరిగి లేచాడు, కాబట్టి ఆయన మీద ఉన్న విశ్వాసం ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది అనే విషయము ఆయనకు అర్థమై మరి ఆయనకు మారు మనసు పొంది ఆయన రక్షణ పొందాడు అనమాట. రక్షణ పొందిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే దేవుని వాక్యం చదవడం. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు, ఆయన ఒక ప్రీస్ట్ అయిపోయాడు కదా, ఆయన ప్రీస్ట్ అయిపోయాడు. ఆ కాలంలో ఏంటంటే వాళ్ళకు బైబిల్ లాటిన్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇంకా లాటిన్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి అందరికీ అర్థం కాదు. మరి బైబిల్ అందరికి సామాన్యుల చేతిలో కూడా ఉండదన్నమాట. సో ఈయన కూడా సామాన్యుడిగా ఉంటే ఆయనకు బైబిల్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఆయన మాంక్ అయ్యాడు కాబట్టి, ఒక ప్రీస్ట్ అయ్యాడు కాబట్టి ఆయనకు బైబిల్ దొరికింది. బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. సో ఆయన చేతిలో బైబిల్ వచ్చింది కాబట్టి ఆయనకు అన్ని విషయాలు ఇంకా ఆయన బాగా చదువుకొని ఆయనకు మంచిగా ఆ రక్షణ గురించిన విషయాలు ఆయనకు ఇంకా తెలియడము మొదలైందనమాట. సో అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే, పోపు వాళ్ళ సిద్ధాంతాలు బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నాయి, అదంతా కరెక్ట్ కాదనేది ఆయనకు అర్థమైపోయింది అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన 1508వ సంవత్సరము ఆయన విటన్బర్గ్ యూనివర్సిటీలో అధిపతి అయ్యాడు, ప్రొఫెసర్ అయ్యాడు అనమాట, ఒక లెక్చరర్గా అయ్యాడు. తర్వాత ఆయన 1512లో
ఆయన ఏం చేశాడంటే తత్వజ్ఞానంలో ఆయన థియాలజీలో డాక్టరేట్ కూడా ఆయన పొందుకున్నాడు. సో ఆ విధంగా పొందుకొని ఆయన ఏం చేశాడు, పోపు భవనానికి వెళ్ళాడు అనమాట. వాళ్ళది పోప్ భవనానికి వెళ్ళి అక్కడ ఆయన చూశాడు, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చూస్తే అక్కడ చాలా అపవిత్రత జరుగుతుంది. ఎందుకు అపవిత్రత జరుగుతుందంటే వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దైవిక జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. సో చాలామంది కూడా ఏమంటారంటే మేము ఇలాంటి జీవితం జీవించలేము అంటారు. దేవుని నమ్మకండి అంటే ఇలాంటి జీవితం మేము జీవించలేము. నిజమే, మీరు జీవించలేరు. కానీ ఎప్పుడైతే మీరు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని మీరు అంగీకరిస్తారో అప్పుడు మీరు మీ జీవితంలో ఏమవుతుంది, మీకు దైవ స్వభావం అనేది మన హృదయంలో వస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు మారుమనస్సు వచ్చి మనకు ఒక దైవిక స్వభావం మనలో దేవుడు కలిగిస్తాడు. అప్పుడే కానీ మనము పరిశుద్ధంగా జీవించలేమన్నమాట. ఆ విధంగా ఆయన పోపు అక్కడంతా చూస్తే కూడా వాళ్ళు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు, కానీ వాళ్ళ సొంత ధర్మశాస్త్ర ప్రకారమైన కార్యముల ద్వారా వాళ్ళు రక్షణ పొందుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి అక్కడంతా అపవిత్రత, పాపము కనబడింది అనమాట. సో ఎప్పుడైతే అదంతా చూసాడో మరి వాళ్ళు చాలా లంచం తీసుకోవడము, ఇంకా అన్ని శరీర క్రియలు అంతా కూడా ఫుల్గా ఉందన్నమాట. సో అదంతా ఆయన చూసిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి పోప్కు విరుద్ధంగా ఆయన అంతా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు అనమాట. అంటే ఆయనలో ఉన్న ఆత్మ ఆయనని ఏం చేసింది, ఆయన్ని రేపిందనమాట. రేపడం ద్వారా ఆయన ఏం చేశాడు, పోపుకి విరుద్ధంగా ఆయన ప్రకటించడమే కాకుండా విశ్వాసం ద్వారానే మనకు రక్షణ అనేది కూడా ఆయన తెలియపరిచాడు. సో ఇది ఏంటంటే వాళ్ళకి క్యాథలిక్ సిద్ధాంతానికి దీనికిను చాలా తేడా ఉంది. సో దానికి వ్యతిరేకంగా ఆయన ప్రకటించాడు అనమాట. 1517లో ఒక రిప్రజెంటేటివ్ ఆయన వచ్చాడు, పోప్ దగ్గర నుండి ఒక ఆయన వచ్చాడు అనమాట. ఆయన పేరు ఏంటంటే టెట్జెల్. ఆ టెట్జెల్ అనేవాడు ఏం చేశాడంటే వచ్చి జర్మనీలో వచ్చి పాప పరిహార నిమిత్తమై ఒక సర్టిఫికేట్ని అమ్మడానికి వచ్చాడనమాట. ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ సెయింట్ పీటర్స్ బెసిలికా అని ఉందన్నమాట. సెయింట్ పీటర్స్ చర్చ్ అంటే ఒక పెద్ద చర్చ్ కట్టాలనుకున్నారు రోమ్లో. దాని కొరకు వాళ్ళకి డబ్బు అవసరం అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ వాంటెడ్ టు రేస్ ఫండ్స్. ఫండ్స్ ఎలాగ రేస్ చేస్తారంటే ఎప్పుడైతే మీరు డబ్బులు ఇస్తారో అప్పుడు మీకు పాప పరిహారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళకి అది అమ్మడానికి వరకు వచ్చాడనమాట. సో వాళ్ళది ఏంటంటే చాలా హారిబుల్ సిద్ధాంతాలు ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళకొకటి మధ్యలో ఇప్పుడు మనిషి యేసుప్రభు మీద విశ్వాసం లేకుండా చనిపోయాడంటే ఆయన నరకానికి పోతాడు, మరి ప్రభువుని అంగీకరించినప్పుడు పరలోక రాజ్యానికి చేరుతాడని మనం చెప్తాం కదా దేవుని వాక్య ప్రకారంగా. అది కాకుండా వీళ్ళు ఏంటారంటే మధ్యలో ఒక పర్గేటరీ అనే ఒక ప్లేస్ ఉందంట. సో అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళు సఫరింగ్, వాళ్ళు చేసిన పాపం నిమిత్తమే వాళ్ళు సఫర్ అవుతారంట. అక్కడ కష్టాలు, చాలా శ్రమలు అనుభవిస్తారంట. ఎప్పుడైతే వాళ్ళ బంధువులు ఏం చేస్తారు వాళ్ళ కొరకు డబ్బులు ఇచ్చి వాళ్ళ కొరకు వాళ్ళు శాంతి చేస్తే అప్పుడు వాళ్ళకి క్షమాపణ దొరికిపోతుంది. ఇదంతా కూడా ఏంటంటే దేవునికి విరుద్ధమైన సైతాను బోధలే, ఇంకా వేరే బోధనలు మనము ఏం చెప్పలేం. ఇప్పుడు మనం చూస్తే ఈ లోకంలో కూడా అనేక మతాల్లో అలాంటిది ఉన్నాయన్నమాట. శాంతి చేస్తారు, చనిపోయిన వాళ్ళ కొరకు శాంతి చేస్తారన్నమాట, వాళ్ళకి పూజలు చేస్తారన్నమాట. పూజ చేస్తే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారనే వాళ్ళకు ఒక ఉద్దేశం. అది అన్ని జనులు కూడా చేస్తున్నారు. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు రోమాలో ఎలాగొచ్చింది వాళ్ళంటే కాన్స్టంటైన్ ఏం చేశాడు, ఆయన మారమనసు లేకుండా అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు. మారమనసు లేకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేశారు, అన్నీ ఇలాంటి శరీర ప్రకారమైన సిద్ధాంతాలే వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ వెలుగు రాలేదు, ఆత్మీయంగా వాళ్ళు ఏంటంటే వెలిగింపబడలేదు, వాళ్ళు మార్పు రాలేదు, యేసుక్రీస్తు మరణం ద్వారా వాళ్ళకి రక్షణ వాళ్ళు పొందుకోలేదు. కాబట్టి వాళ్ళు ఒక మతంని పుచ్చుకున్నారు, కాబట్టి వాళ్ళు చేసిన కార్యాలు అంతా కూడా పాపమే ఉందన్నమాట. సో దర్ ఈస్ నో సర్ప్రైజ్ ఇన్ దట్. సో ఆ విధంగా జరిగింది. కాబట్టి ఈ టెట్జెల్ అనే ఆయన ఏం చేశాడు, ఆయన అమ్మడానికి ఆయన వచ్చాడన్నమాట. సో ఇదంతా ఆయన చూస్తే ఆయన అసలు తట్టుకోలేకపోయాడు, ఎవరు, మార్టిన్ లూథర్. ఇదంతా కూడా చాలా తప్పుడు విషయాలు మీరు చేస్తున్నారు అని చెప్పేసి దానికి అగెయిన్స్ట్గా ఆయన ఏం చేశాడంటే ప్రకటించాడు అనమాట, ప్రచారం చేశాడు. సో ఈ విషయము ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు ఏమైంది, పోపుకి ఈ విషయం అంతా కూడా ఆయనకు తెలిసిపోయిందనమాట. 1517లో ఏం చేశాడు ఆయన, ఒక 95 స్టేట్మెంట్స్ అంటే పోపుకి విరుద్ధంగా, పోపు సిద్ధాంతానికి విరుద్ధంగా, క్యాథలిక్ చర్చ్కి విరుద్ధమైన వాటిలే, అంటే విరుద్ధమైంటే దేవుని వాక్య ప్రకారము అది కాదు అని చెప్పేసి 95 స్టేట్మెంట్స్ చేసి ఏమంటే థీసిస్ అంటారు దాన్ని, 95 థీసిస్, వానికి విరుద్ధమైన స్టేట్మెంట్స్, ఏదైతే అబద్ధమైన బోధలు ఉన్నాయో అదంతా కూడా రాసి
విటన్బర్గ్ చర్చ్, ఆయన విటన్బర్గ్లో ఆయన ఏంటి ప్రొఫెసర్గా కూడా ఉన్నారు, థియాలజీ కూడా ఆయన సంపాదించాడు కదా, డాక్టరేట్ కూడా. సో అక్కడ ఆ చర్చ్ గేట్లో ఏం చేశాడు, దాన్ని అంతా కూడా అంటించేశాడు అనమాట. 95 థీసిస్ ఇదంతా కూడా అగెయిన్స్ట్గా ఉంది. అప్పుడు ఏంటంటే పోప్ అంటే చాలా పవర్ఫుల్ పర్సన్ ఆయన. సో అంతా కూడా వాళ్ళే పూర్తిగా కంట్రోల్లో ఉంటారనమాట, రోమ్ అంతా కూడా, యూరప్లో అంతా కూడా. సో అట్లా ఉన్నప్పుడు ఆయనకు విరుద్ధంగా ఆయన నిలబెట్టాడు. అదంతా కూడా ఆయన ఏం చేశాడు, అక్కడ పేస్ట్ చేసేసి అక్కడే కాకుండా అంత ఇంగ్లాండ్లో కూడా పంపించాడు అనమాట, రోమ్ కూడా ఆయన పంపించాడు అనమాట. సో ఆ నోటీసులు అంటే కూడా జర్మనీ, యూరప్ అంతా కూడా పూర్తిగా ఆయన ఏం చేశాడు, డిస్ట్రిబ్యూట్ చేశాడు అనమాట. దాని ద్వారా ఏమైపోయిందంటే అక్కడ అంతా కూడా ఏంటి కలవరము లేసిందనమాట. సో అందరూ సామాన్యులందరికీ ఈ విషయాలు వాళ్ళకి తెలియదు. సో ఇదంతా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కళ్ళు విప్పడము జరిగిందనమాట. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, అవును కదా ఇదంతా ఎంతో రాంగ్ సిద్ధాంతాలు వీళ్ళు ప్రకటిస్తున్నారు, కాబట్టి మనం కూడా పోపుకి విరుద్ధంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళు కూడా చూసారనమాట. సో అప్పుడు ఏమైందంటే అది పోపు దగ్గరికి కూడా వెళ్ళిపోయింది ఈ మెసేజ్. వెళ్ళిపోగానే ఏం చేశారంటే పోపు ఈయనని రోమ్కి రమ్మన్నాడు. ఈయన ఎక్కడ ఉంటాడు, జర్మనీలో ఉంటాడు కదా. సో రోమ్కి రమ్మని ఆయన్ని పిలిచాడు అనమాట. సో రోమ్కి నేను రాను అని చెప్పేశాడు ఆయన. సో సరే మరి ఈయనని ఏం చేస్తాము, ఈయనని సంఘం నుండి వెలివేస్తాము అని చెప్పారనమాట. ఆయన విదిన్ 60 రోజుల లోపల ఆయన చేసినంత తప్పని ఒప్పుకొని క్షమాపణ అడుక్కోవాలి పోపు దగ్గర. అప్పుడే కానీ ఆయనకు విడుదల లేదు, ఆయన మరణించవలసిందే అని చెప్పేసి ఆయన చెప్పేస్తారనమాట. కింగ్ హెన్రీ 8 అనేవాడు ఆయనకు ఒక శాసనంని ప్రకటిస్తాడు. అదేంటంటే ఎడిక్ట్ ఆఫ్ వర్మ్స్ అని, అంటే పురుగుల ఒక శాసనం అనమాట. అంటే పురుగుల ఒక శాసనం అంటే ఎప్పుడైతే మార్టిన్ లూథర్ మీకు కనబడతాడో మీరు ఆయనను చంపేయండి. మీరు చంపేస్తే మీకు ఎలాంటి శిక్ష ఉండదు. ఒక పురుగుని చంపితే ఏముంటుంది, పురుగుని చంపితే మనకేం శిక్ష ఉండదు కదా. ఆయన పురుగు లాంటి వాడు. సో ఎడిక్ట్ ఆఫ్ వర్మ్స్ అంట అది. సో పురుగుల ఒక శాసనం అని దాన్ని ఒకటి ప్రకటించాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రిన్స్ ఫ్రెడరిక్ అని ఆయన ఉంటాడనమాట ఇంగ్లాండ్లో. సో ఆయన దగ్గర వెళ్ళి నన్ను కాపాడండి అని ఆయన అడుక్కున్నాడు అనమాట. సో ఆయనని ప్రొటెక్ట్ చేశాడు అప్పుడు ఏమైందంటే ఆయన ప్రొటెక్ట్ చేసినప్పుడు ఆయనని దాచిపెట్టాడు అనమాట. సో అప్పుడు ఆ సమయంలో 10 years ఆయనని దాచిపెట్టాడు అనమాట. దాచిపెట్టిన సమయంలో ఆయన ఏం చేశాడు తెలుసా, మార్టిన్ లూథర్ బైబిల్ని జర్మనీకి ట్రాన్స్లేట్ చేసేసాడు. దానికి 10 years పట్టిందనమాట. సో ఏమైందంటే ఆ జర్మనీలో ట్రాన్స్లేట్ చేయగానే ఆ జర్మనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశాడు, బైబిల్ని పంచిపెట్టడము, మీరు సత్యంని మీరు తెలుసుకోండి అని చెప్పేసి అందరికీ ఇవ్వడము చేశాడనమాట. ఆ విధంగా బైబిల్ అనేది నిజంగా అందరి చేతికి వచ్చినట్టు అయిందనమాట. సో దేవుని కృప ఎంత గొప్పది. ఇప్పుడు అందరికీ కూడా మన చేతిలో అందరూ బైబిల్ పెట్టుకున్నాం. మరి ఎంతగా మనం చదువుకుంటున్నామా, బైబిల్కి ఎంత విలువ, అంటే వాళ్ళు ఎంత ప్రాణం పెట్టారు, త్యాగం చేశారు, ఈ విధంగా వాళ్ళు ఎంతో పరిగెత్తారు వాళ్ళ ప్రాణం కొరకు. ఇంకా దేవుడు వాళ్ళకి కార్యం చేసినందుకు, మరి వాళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేసినందుకు వాళ్ళు అలాగా దాన్ని వాళ్ళు అనువాదం చేయగలిగారు అనమాట. సో మనం పోయిన సైడ్లో మనం చూసాం విలియం టిండేల్ అనేవాడు, ఆయన కూడా ఇంగ్లీష్లో దాన్ని బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయనకు కూడా అనేక విధమైన పర్సిక్యూషన్, విధమైన హింసలు జరిగినాయి. అందరు కూడా ప్రాణం కూడా వాళ్ళు పెట్టారనమాట. సో అట్లా విధంగా సత్యాన్ని వాళ్ళు కాపాడుతూ బైబిల్ మన చేతిలో ఇప్పుడు ఉందంటే మనకు ఇంకా అది ట్రాన్స్లేట్ చేయడం, బైబిల్ లాటిన్లో ఉన్నది దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, మరి ఆ విధంగా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటి, ఇక్కడ విలియం కేరీ అని, మన ఇండియాలో కూడా విలియం కేరీ అనే ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. ఆయన బయట మనిషి అయినప్పటికీ ఆయన మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఆయన ఏం చేశాడు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి మన చేతిలోకి పెట్టారనమాట. సో ఆ విధంగా మనం చూస్తే మనం బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, మనము బైబిల్ బాగా చదవాలా. సత్యం అది సత్యం, దేవుని వాక్యము, అది ఎప్పుడు మారని వాక్యం అనమాట. అది ఎంతో శక్తివంతమైంది. కాబట్టి దాన్ని మనం చదివితే మనకు ఏంటో అనేది మన పరిస్థితి ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏ విధంగా పాపం నుండి బయటికి రాగలము, మనం మనం విశ్వసించాలి, అన్ని విషయాలు మనకు దొరుకుతాయి అనమాట. సో మనం ఏం చేయాలా, బైబిల్ మనం తప్పకుండా చదవాలి. సో మీరందరి చేతిలో ఒక్కొక్క బైబిల్ మీరు పెట్టుకుని ఉన్నారు, మరి దీన్ని మీరు వాడుకుంటున్నారా లేదా? మనం అనేక విధమైన బుక్స్ని మనం చదువుతున్నాం, మన కాలేజ్ బుక్స్ని చదువుకుంటున్నాం, కానీ మన బైబిల్ని కూడా తప్పకుండా చదవాలి. ఎందుకంటే అది మన ఆత్మీయ విషయాలు గురించి మనకు ఉంది కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పోప్ లెటర్ పంపించాడు, నువ్వు రోమ్కి రావాలి, లేకుంటే నేనేం చేసేస్తాను,
60 days లోపల నువ్వు అపాలజైజ్ చేయకపోతే నీకు క్యాపిటల్ పనిష్మెంటే నీకు ఉంటుంది అని చెప్పేసింది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, లూథర్ ఏం చేశాడు, దాన్ని చంపేశాడు. ఏదైతే పోప్ పంపించాడో దాన్ని చంపేసి ఇంకా పవర్ఫుల్గా ప్రీచ్ చేశాడు. అప్పుడే ఏమైందంటే ఎడిక్ట్ ఆఫ్ వర్మ్స్ అంటే పురుగుల ఒక శాసనం అని వాళ్ళు ప్రకటించినప్పుడు ఆయన వెళ్ళి దాచుకొని మరి జర్మనీలో ఆయన దాన్ని అనువాదము చేశాడనమాట. సో ఆ విధంగా ఆయన గొప్ప కార్యాలు చేశారు. అది కాకుండా యాజ్ పర్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ప్రీస్ట్గా ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వివాహము చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఈయన ఏం చేశాడు, ఇప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఏం చేశారు, ఆయన వెలివేశారు కదా, సంఘం నుండి వెలివేశారు సార్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మ్యారేజ్ కూడా ఆయన చేసుకోవడము జరిగిందనమాట. ఇంకా కూడా కొన్ని బుక్స్ కూడా రాశాడనమాట. గలతీయులు రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రికలు, దాని గురించిన దాంట్లో ఉన్న వాక్యాల నుండి చాలా కామెంటరీస్ కూడా ఆయన రాశాడు. సో ఈ విధంగా మనం చూస్తే సంస్కరణకు ఆయననే తండ్రి అని చెప్తారనమాట. సో సంస్కరణకి ఆయన తండ్రి. దానికి ముందు కూడా మనం చూసాం కదా, వైక్లిఫ్ ఆయనే స్టార్ట్ చేశాడు అసలు ఆ రిఫార్మేషన్ థాట్స్ అంతా కూడా ఆయన వేసింది. ఆయన మరి జాన్ హస్ అలాంటి వాళ్ళు కూడా చేశారు. సో అందులో నుండి మార్టిన్ లూథర్ కూడా ఆయన ముందుకు వచ్చి చాలా గొప్పగా ఆయన కార్యము చేయడము జరిగింది. ఆయన దేవుడే కార్యం చేశారు కాబట్టి ఆ సత్యము బయటికి వచ్చింది. మరి అసత్యము, అబద్ధ బోధల్ని ఆయన ఖండించి ఆయన విమర్శించాడు. ఈ విధంగా ఆయన సంస్కరణకు సంబంధించిన బుక్స్ రోమిలకు రాసిన పత్రిక, ఇంకా గలతీయులకు రాసిన పత్రిక, దాంట్లో నుండి ఆయన అంత కూడా చాలా కామెంటరీస్ కూడా ఆయన రాశాడు, బుక్స్ కూడా ఆయన రాశాడు అనమాట. పోప్ ఏంటంటే యూరప్ మీద అందరి మీద కూడా వాళ్ళు ఏం చేశాడంటే పూర్తిగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. చాలా కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి ప్రజలకు కూడా ఆయన అంటే ఇష్టం ఉండకపోయేది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా వాళ్ళు జస్ట్ బలవంతంగా వాళ్ళు తప్పదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఫాలో చేస్తున్నారనమాట. కానీ ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే రినైసెన్స్ అంటే ఉజ్జీవ సమయము మరి ఈ సంస్కరణ సమయం వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉన్న ఆ ద్వేషము, పోపు మీద ఉన్న ద్వేషము, ఆయన మీద ఉన్న కోపం కూడా బట్టి ప్రజలు కూడా ఏం చేశారంటే మార్టిన్ లూథర్కి సపోర్ట్ ఇచ్చారనమాట. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే పోప్ ఏంటంటే ఈవెన్ ఈ రాజులు కూడా ఉంటారు, పోప్ ఉంటారు. సో రాజుల మీద కూడా ఈయన అధికారము నడిపించేవాడు అనమాట. సో అందుకనే రాజులు కూడా ఏం చేశారంటే ఈయనకు సపోర్ట్ ఇచ్చారనమాట. ఎవరికి, మార్టిన్ లూథర్. అంటే ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ కదా ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్. దేవుడు పిలుపు కలిగిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, సమస్తము సమకూరుస్తాడు. సో ఆ విధంగా మార్టిన్ లూథర్కి చాలా సపోర్టు దొరికిందనమాట. సో ఈ విధంగా ఆయన ఏం చేశాడు, ఆయన అందరికీ కూడా ఈ విషయాలంతా తెలియజేశాడనమాట. ఆ తెలియజేయడం ద్వారా అందరికీ కూడా కంటి విప్పుదల కలిగి వాళ్ళు కూడా సత్యంని వాళ్ళు అంగీకరించడము మొదలుపెట్టారు. తర్వాత ఆయన 1546లో మరణించారు, మామూలుగా విత్ న్యాచురల్ కాజెస్. సో వాళ్ళు ఏమి కూడా చేయలేకపోయారనమాట. సో ఈ మార్టిన్ లూథర్ ఆయన ప్రకటించిన ఆ సిద్ధాంతాలు వాక్య ప్రకారంగా ప్రకటించినవి అన్నిటిని ఫాలో చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని చెప్పడం మొదలుపెట్టారనమాట. అది 1529లో ఆ విధంగా వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని చెప్పారు. సో ఈ విధంగా రోమన్ క్యాథలిసిజంని ఎదిరించిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని చెప్తారు. సో తర్వాత నెక్స్ట్ పర్సన్ మనం చూస్తే స్వింగ్లీ. ఈయన ఏంటంటే స్విట్జర్లాండ్లో ఆయన నిలబడినాడు అనమాట. ఈ రిఫార్మేషన్ మూమెంట్ని స్విట్జర్లాండ్లో ఆయన ప్రకటించడము మొదలుపెట్టాడు. ఈయన ఎవరు, లూథర్తోనే ఆ టైంలోనే ఆయన కూడా జన్మించినవాడు. ఆయన 1484 1484లో ఆయన జన్మించారు. స్వింగ్లీ స్విట్జర్లాండ్లో ఆయన జన్మించారనమాట. ఆయన చదువుకున్న తర్వాత ఆయన కూడా ఏమయ్యాడు, క్యాథలిక్ ప్రీస్ట్ అయ్యాడు. ఎప్పుడు 1519లో 1519లో ఆయన క్యాథలిక్ ఒక యాజకుడు అయ్యాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఆయన బైబిల్ చదివాడో ఆయన కూడా ఏం చేశాడు, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్లో వాళ్ళు ప్రకటించేది అంతా కూడా తప్పు బోధ అని చెప్పేసి, తప్పు సిద్ధాంతములు అని చెప్పేసి దానికి విరుద్ధంగా ప్రకటించి మరి సత్యం ఏంటి అనేది ఆయన కూడా తెలియపరిచాడు అనమాట. 1522లో ఏం చేశాడంటే ఆయన రోమన్ క్యాథలిక్ చర్చ్లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆయననే బయటికి వచ్చేసి ఇంకా ప్రొటెస్టెంట్ అంటే ఈ రిఫార్మేషన్ మూమెంట్ది మార్టిన్ లూథర్ ఏదైతే ప్రకటించాడో అలా ఆ వాక్యాలని ఆయన కూడా ప్రకటించడము మొదలుపెట్టారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ పూర్తిగా రాంగ్ అనేది ఆయన క్లియర్గా ప్రకటిస్తూ చర్చెస్లో అన్నింటిలో కూడా ఆయన వెళ్ళి వేరే కంట్రీస్ వేరే దేశాల్లో కూడా ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు అనమాట. సో ఈ విధంగా స్విట్జర్లాండ్లో ఆయన ఏంటంటే ప్రొటెస్టెంట్ మూమెంట్ని ఆయన కొనసాగించాడు.
తర్వాత 1531లో ఆయన మరణించాడు. సో స్వింగ్లీ కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ని ఆయన తీసుకొచ్చాడు. ఏంటి, పోపు ఉడే సిద్ధాంతాలు రాంగ్, ఇది సత్యము అనేది ఆయన తెలియపరిచాడు. సో ఈ విధంగా సత్యము స్విట్జర్లాండ్లో కూడా ఏమైంది, వ్యాపించింది. తర్వాత మూడో వ్యక్తి ఎవరు, జాన్ కాల్విన్. సో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఐరోపియాలో డిఫరెంట్ కంట్రీస్లో ఏ విధంగా జరిగింది అని మనం చూస్తున్నాం. మార్టిన్ లూథర్ ఇక్కడ జర్మనీలో, స్వింగ్లీ స్విట్జర్లాండ్లో, జాన్ కాల్విన్ ఫ్రాన్స్లో, ఇంకా కూడా అనేక స్థలాల్లో ఆయన కూడా వెళ్ళి ఆయన ఈ ప్రాటెస్టెంట్ మెసేజ్, యేసుక్రీస్తు రక్షణ సువార్తని ఆయన ప్రకటించాడు. ప్రాటెస్టెంట్ మూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రక్షణ సువార్తని బయటికి తీసుకొచ్చారనమాట. దీనికి మూలపితరుడు ఎవరంటే జాన్ కాల్విన్ ఇన్ ఫ్రాన్స్లో. సో ఇది 1509లో ఈయన జన్మించాడు. ఎక్కడ, పికార్డీ అనే స్థలంలో ఫ్రాన్స్లో ఆయన 1509లో ఆయన జన్మించారు. రిఫార్మేషన్ మూమెంట్లో ఈయన కూడా నిల్చున్నాడు అనమాట. కాల్విన్ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఫ్రాన్స్లో ఉండి స్విట్జర్లాండ్లో ఇంకా జెనీవాలో అంతా కూడా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అనమాట. సో ఈ రిఫార్మేషన్ అంటే ఇప్పుడు సువార్తని ప్రకటించాడు. ఇన్ అదర్ వర్డ్స్ ఏం లేదు, రిఫార్మేషన్ మూమెంట్ అంటే సువార్తని ప్రకటించడము. సువార్త ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది. ఒక మతం పుచ్చుకోవడం కాదు. ఇప్పుడు మనం చెప్తాం కదా, మతం పుచ్చుకోవడం కాదు. యేసుక్రీస్తు మీద వ్యక్తిగతంగా ప్రభు మీద మనం ఏం చేయాలి, విశ్వాసం ఉంచి మన పాపం మీద పశ్చాత్తాపడి మరి క్రీస్తు మన నిమిత్తం మరణించారని నమ్మి మనము ప్రభుని అంగీకరిస్తే అప్పుడే మనకు మార్పు వస్తుంది. విశ్వాసం ద్వారా మనకు రక్షణే తప్ప ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనకు రక్షణ లేదు. అది మనము ప్రతిసారి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని వాక్యం వింటూనే ఉంటున్నాము. సో ఇది మనము ఏం చేయాలి, మన హృదయంలో ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించాలి. సో అంగీకరించినప్పుడే మనకేం దొరుకుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది. సో ఈ మెసేజ్ని ఆయన కూడా ఏం చేశాడు, అనేక ప్లేసెస్లో తీసుకుని వెళ్ళాడు అనమాట. ఆయన ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడంటే ఫ్రాన్స్లో, హాలాండ్లో, స్కాట్లాండ్లో, ఈ ప్లేసెస్లో అంతా కూడా ఆయన ఏం చేశాడు, ఆయన సువార్తని ప్రకటించాడు అనమాట. ఈ సువార్తని ప్రకటించడం కాకుండా ప్రెస్బిటరీ చర్చ్ అని ఉందన్నమాట. ఆ ప్రెస్బిటరీ చర్చ్ కూడా లో ఉన్న సిద్ధాంతాలు అంతా కూడా ఈయన ప్రకటించిన ఆ సిద్ధాంతాల మీదే ఆధారపడి ఉన్నాయి అనమాట. సో ప్రాటెస్టెంట్ దాంట్లో ఒక తెగ ఉందన్నమాట, ప్రెస్బిటరీ చర్చ్ అని. ఆ ప్రెస్బిటరీ చర్చ్లో ఉన్న సిద్ధాంతాలు అంటే కూడా కాల్విన్ సిద్ధాంతాలే ఉంటాయి అన్నమాట. May 27, 1564 1564లో మే 27వ రోజు ఆయన మరణించాడు అనమాట. సో జాన్ కాల్విన్ బోధని ఫాలో అయిన జాన్ నాక్స్ ఆయన శిష్యుడు. సో అదే సేమ్ సువార్త ఇంకా సంస్కరణ ఒక బోధని మరి సత్యంని ఆయన స్కాట్లాండ్లో ప్రకటించారు. ఈయన 1515లో జన్మించారు, 1542లో ఆయన మరణించారు. సో ఇక్కడ మనం చూసే మార్టిన్ లూథరు, స్వింగ్లీ, జాన్ కాల్విన్, జాన్ నాక్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే సత్యం కొరకు నిలబడిన వాళ్ళు, అన్ని శ్రమలు అనుభవించారు. ఇంకా వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు ప్రకటించడం మనము చూస్తున్నాం అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం కూడా మన చేతిలో మనకు బైబిల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం బైబిల్ చదివి మనం కూడా సత్యంని అంటే చూస్తే ఒకటి మనం చూస్తే మార్టిన్ లూథర్ కూడా ఏంటంటే హీ వాజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్. ఆయన చాలా హానెస్ట్, ఆయన చాలా సిన్సియర్ అనమాట. ఆ సిన్సియారిటీని బట్టి దేవుడు ఆయనని గొప్పగా వాడుకోగలిగాడు. మనం కూడా ఏంటంటే సిన్సియర్గా ఉండాలి. దేంట్లైనా మనం సిన్సియర్గా, దేవుని దృష్టిలో మనం సిన్సియర్గా ఉంటే దేవుడు మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యము చేయగలడు. ఇంగ్లాండ్లో ఏ విధంగా రిఫార్మేషన్ జరిగింది అనే విషయాన్ని కూడా మనము చూసుకుందాం. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఏ విధంగా మరి సంస్కరణలు జరిగినాయి మరి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఇంతవరకు మనం చూసాం కదా, లూథరు, స్వింగ్లీ, కాల్విన్ వీళ్ళందరూ వాళ్ళు ప్రకటించిన సువార్త ఒక వెలుగు ఇంగ్లాండ్లో కూడా వచ్చిందనమాట. ఇంగ్లాండ్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్లో కింగ్స్ అంటే రాజులు ఉండేవాళ్ళు, మరి పోప్ కూడా వాళ్ళ మీద అధికారం నడిపించేవాడు. అక్కడ ఉన్న రాజులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మార్టిన్ లూథర్ ప్రీచ్ చేశాడు సువార్త ద్వారా రక్షణ అనేది వాళ్ళు మొదటిగా వాళ్ళు ఆ ప్రారంభంలో అంగీకరించలేదు. విలియం టిండేల్ ఇలాంటి వాళ్ళు ఏదైతే వాళ్ళు బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారో మరి అలాంటి వాళ్ళని హింసించారు, వాళ్ళు అలాగా చేశారు. అయినప్పటికీ ఏంటంటే రాజకీయం అనేది ఒకటి ఉంటుంది. పోప్ ఏంటంటే ఇంగ్లాండ్ రాజుల మీద కూడా అధికారము చలాయించేవాడు అనమాట. సో అందుకని ఏం చేశారంటే వాళ్ళకి చాలా భేద అభిప్రాయాలు వచ్చాయి. ఎవరికి, పోపుకిను ఇంకా ఈ రాజులు, ఎస్పెషలీ కింగ్ హెన్రీ VIII అనేవాడు ఇంగ్లాండ్కు రాజు అనమాట. ఆయనకును పోపుకును చాలా భేద అభిప్రాయాలు వచ్చాయి. దాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఈ ప్రాటెస్టెంట్ మూవ్మెంట్కి సపోర్ట్ ఇచ్చాడు అనమాట.
సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి ఏం జరిగింది, సువార్త ప్రకటించడానికి వాళ్ళకు ఒక మార్గము తెరవబడింది అనమాట. ఇక్కడ మనం చూసాం కదా, దేవుడు ఒక మార్గం తెరిస్తే ఎవరు కూడా దాన్ని మొయ్యలేరు, ఎవరైతే దేన్నైతే దేవుడు మూస్తారో ఎవరు కూడా తెరవలేరు అని చెప్పినట్లు ఇక్కడ దేవుడు అలాగ ఒక మార్గంని తెరిచాడు అనమాట. సో వీళ్ళ మధ్యలో పోపుకిను హెన్రీ VIIIకిను ఉన్న భేదాభిప్రాయాలని బట్టి ఆయన ఏం చేశాడంటే, ఎందుకంటే పోపు చాలా అధికారం చెలాయించేవాళ్ళనమాట. సో అందుకనే ఆయన ఏం చేశాడు, హెన్రీ వీళ్ళకి సపోర్ట్ చేయడము మొదలుపెట్టాడు. ఎవరికి, ప్రొటెస్టెంట్ మూమెంట్కి సపోర్ట్ ఇచ్చాడు అనమాట. ఆ సమయంలో 1534లో ఆర్చ్ బిషప్ థామస్ గన్వర్ అనేవాడు కూడా ఏం చేశాడు, ఈ సువార్త ద్వారా రక్షణ అనేది, ఈ సంస్కరణ టీచింగ్స్ని, బోధని ఆయన కూడా ప్రకటించడం మొదలుపెట్టడం కాకుండా ఆయన ఏంటంటే కొంతమందిని కూడా ఆయనతో పాటు తీసుకుని బయటికి వచ్చేసారు అనమాట. ఆ చర్చ్ నుండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ నుండి బయటికి వచ్చేసి అనేకులకు అది ప్రకటించడము, మరి సువార్త అనే రిఫార్మేషన్ మూమెంట్ ద్వారా అది జరిగిందనమాట. సువార్త బయటికి వచ్చింది. సో సత్యము బయటికి ఎవరి ద్వారా వచ్చింది, ఈ సంస్కరణ మూలంగానే జరిగిందనమాట. సో ఇంగ్లాండ్లో కూడా ఏమైందంటే, అది కూడా ఇంగ్లాండ్లో కూడా చాలా వ్యాపించడము మొదలైంది. సో ఆ విధంగా చాలామంది ప్రభుని అంగీకరించడము, అదే కాకుండా అందరూ కూడా అంటే సత్యము వాళ్ళకు వెలిగింపబడడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, అనేక మిషనరీస్ని కూడా వాళ్ళు ఏం చేశారు, అనేక దేశాలకు పంపించారు. ఇండియాకు కూడా పంపించారు. అనేక దేశాలకు పంపించి ఈ సువార్తని ఏం చేశారంటే వాళ్ళు ప్రకటించడము మొదలుపెట్టారు. ఆ విధంగా నిజమైన సంఘము మళ్ళీ ఏర్పడడం మొదలైందనమాట. సో ఈ సంఘ చీకటిలో నుండి విడిపించడానికి వరకు మనకేం కావాలి, సువార్త కావాలా. ఇప్పుడు కూడా మనకు సువార్త వస్తుంది, ప్రతిసారి మనం వెంటనే ఉంటున్నాం కదా, మరి మనం కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నాం దాని కొరకు, మనం విశ్వాసం యేసుక్రీస్తు మీద పెడుతున్నామా, మన పాప క్షమాపణ పొందుకున్నామా, ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి మనం కూడా నిత్య జీవం పొందుకోవాలి. ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్స్, పెద్ద యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభుని అంగీకరించి వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఈ సత్యంని మన చేతిలో మనం పెట్టుకొని మనం దాన్ని పక్కన పెట్టకుండా ప్రభుని మనం అంగీకరించాలని దేవుడు కూడా కోరుకుంటున్నారనమాట. అంటే బిగినింగ్లో ఏమైందంటే, ఫ్రాన్స్లో, స్పెయిన్లో, పోర్చుగల్లో, మరి ఇటలీలో ఇలాంటి స్థలాల్లో ఏదైతే ఇప్పుడు సువార్త ప్రకటించడంని వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఈ దినాల్లో ఇప్పుడు ఇవంతా కూడా ఏంటంటే, ఫ్రాన్స్లో కూడా, మరి ఇటలీలో, పోర్చుగల్, అన్ని ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఏంటంటే సువార్త ప్రకటింపబడడానికి దేవుడు మార్గం తెచ్చారన్నమాట. సో సువార్త అనేది ప్రతి చోట కూడా ప్రకటింపబడాలి. సో అది ప్రకటింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అది మరి ప్రతి చోట కూడా మనకు సువార్త ప్రకటింపబడుతుంది. మరి అందరూ కూడా అనేకులు ప్రభుని అంగీకరించి రక్షణ పొందుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఈవెన్ క్యాథలిక్స్ వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అనమాట సత్యం ఏంటుంది. ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళు కూడా బయటికి వచ్చి వాళ్ళు కూడా సత్యాన్ని అంగీకరించి రక్షణ పొందుకుంటున్నారు. పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అనేకులు వాళ్ళ ప్రాణాన్ని పెట్టి వాళ్ళు ఎంతో శ్రమలు అనుభవించి కష్టపడి మరి ఈ సువార్తని మనకు అందించున్నారు. ఇంతవరకు మనకు సువార్త అందింపబడిందంటే వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి అలాగైంది. సో మనం కూడా ఇప్పుడు మనం ప్రభుని అంగీకరించి మనం రక్షణ పొంది ఉంటే మనం కూడా ఏం చేయాలి, మనం కూడా ఈ సువార్తని మనము ప్రకటించాలా. మన సొంత ఇంటిలో మళ్ళీ తెలిసిన వాళ్ళకు, మరి ఎవరితో మనం కాంటాక్ట్ వస్తున్నామో వాళ్ళతో మనం ఏం చేయాలి, మన సువార్తని ప్రకటిస్తూ మనము ముందుకు సాగాలని దేవుడు కూడా కోరుకున్నాడు. ఈ విధంగా పౌలు రాస్తున్నాడు కదా, ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ టు సాల్వేషన్ టు ఎవ్రీ వన్ దట్ బిలీవెత్, టు ద జూ ఫస్ట్ అండ్ ఆల్సో టు ద గ్రీక్. బట్ దేరిన్ is the righteousness of God revealed from faith to faith, as it is written, the just shall live by faith. సో ఎందులో ఉంది నీతి, మరి దేవుని నీతి ఎక్కడ కనబడుతుందంట, సువార్తలో కనబడుతుంది. అందుకనే ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. సువార్త గురించి నేను ఎంత మాత్రము సిగ్గుపడను. అది ఏంటంటే దేవుని శక్తి అయి ఉన్నది, రక్షణ నిమిత్తమే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరికి, విశ్వసించే ప్రతివానికి. సో యూదులకిను గ్రీకు దేశస్తులకును. మరి అందులోనే ఏంటి, దేవుని నీతి బయలుపరచబడింది. సో దేవుని నీతి మన నీతి, స్వనీతి దేవుని నీతి అనేది మనం అర్థం చేసుకోవాలి. మన నీతి ద్వారా, స్వనీతి ద్వారా మనం ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధికి మనము వెళ్ళలేము. కానీ దేవుని నీతి ఏంటి అని మనం చూస్తే, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయనలో ఎలాంటి పాపము లేదు. మంచిగా మీరు అర్థం చేసుకోవాలి, ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఈవెన్ సిలువ మీద ఆయన మరణించినప్పుడు కూడా ఆయనని ఎంతోమంది ఎన్నెన్నో చెప్పి అక్కడ కూడా ఆయనని శోధించారు.
కానీ అక్కడ కూడా ఆయన పాపం చేయలేదు, ఎక్కడ కూడా ఆయన పాపం చేయలేదు, అంతవరకు కూడా ఆయన పాపం చేయలేదు. సో ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడనమాట అంతవరకు కూడా. తర్వాత ఆయన మరణించాడు, మన పాపము ఆయన మీద వేయబడింది, మన పాప పరిహారము ఆయన చేశాడు కాబట్టి ఆయన మరణించాడు కానీ ఆయన మళ్ళీ తిరిగి లేచాడంటే ఏంటిది, వాట్ డస్ దట్ మీన్? మన పాపం మరణించాడు కానీ ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. సో ఇప్పుడు మన పాపము ఆయనలో ఏమైపోయింది, పరిహారము మనకు దొరికింది. ఆయన ఆ పాపం అయితే ఆయన ఏమయ్యేది, సిలువలో మరణించాడు. సో మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఆయనతో పాటు తిరిగి లేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం అనమాట. సో దేవుడు ఎప్పుడైతే విశ్వసించే వారిని చూస్తాడో అప్పుడు యేసుక్రీస్తుని మనలో చూస్తాడనమాట. మన పాపం యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి మన పాపం క్షమింపబడుతుంది పూర్తిగా, మనకు ఒక నూతన జీవం అనేది మనకు దొరుకుతుంది. సో కాబట్టి మనం ఏంటంటే మనకు దొరికిన ఆ రక్షణని మనం ఇతరులు కూడా చెప్పవలసిందిగా బాధ్యులుగా ఉన్నామని మనము తెలుసుకుంటున్నాం అనమాట. సో మార్టిన్ లూథర్ కూడా మనం చూసాం కదా, మార్టిన్ లూథర్ కూడా పౌలు ఏ విధంగా ఆయన యూదుడై ఉండి ఆయన అన్నిటి కూడా పాటించాడు, ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన పాటించి కూడా ఆయనకేంటి దొరకలేదు, ఆయనకు సమాధానం దొరకలేదు, ఆయనకు రక్షణ దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. ఆ విధంగానే మార్టిన్ లూథర్ కూడా ఒక మాంక్, అంటే ఆయన కూడా ఒక మతంలో ఉన్నాడు, ఈయన యూద మతంలో ఉండొచ్చు, ఆయన ఏంటి రోమన్ క్యాథలిక్ మతంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన సత్యం ఎరిగాడో, ఆయన రక్షణ పొందినాక ఆయన కూడా ఒక పాపం నుండి విడుదల పొందుకుని ఆయన వచ్చి సువార్తని ప్రకటించాడు అనమాట. సో ఈ విధంగా ప్రతి వాడు కూడా ఎవరైతే పాపం నుంచి పశ్చాత్తాపి ప్రభుని అంగీకరించి ఒక నూతన జీవం పొందుకుంటామో మనం అందరం కూడా ఏంటంటే దేవుని కొరకై ఒక సాక్షులుగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ప్రభు కొరకై నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు మనము చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు నాయన అనేక విషయాలు నాయన గొప్ప భక్తుల్ని మీరు ప్రభు లేపి ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు గొప్ప కార్యం చేసి ఉన్నారు అనే విషయాల్ని మేము చూసి ప్రభా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఆయన ఇదంతా కూడా ప్రభా నాయన మేము విని మా జీవితాన్ని మీకు అర్పించుకొని ప్రభా నాయన మేము కూడా రక్షణ పొంది నాయన మా ద్వారా కూడా ప్రభా నాయన మీరు గొప్ప కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం నాయన కుడి వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని ఎవరైతే విని ఉన్నారో వాక్యం ప్రభా బిడ్డల్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంకా వాళ్ళు కూడా ప్రభా నాయన వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకొని ప్రభా నాయన మీ కొరకై ప్రభా సాక్షులు ఉండగలగడానికి మీరు సహాయం చేయమని, ఈ సత్యమే ఇంకా ప్రభా ప్రకటింపడానికి మీరు కృపని గ్రహించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.